నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ 2 సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమా కోసం గురువారం రాత్రి వరల్డ్ వైడ్గా ప్రత్యేక షోలు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఆడియన్స్ ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండడం వల్ల స్పెషల్ షోస్తో పాటు సినిమాను కూడా వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 Reels Plus ప్రకటించింది. ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బోయపాటి బాలయ్యబాబు కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఓవర్సీస్లోనూ తన సత్తాను చాటుకుంది. కేవలం 10 రోజుల్లో 100 కోట్ల క్లబ్లోకి చేరింది ఈ సినిమా. అలాంటి సినిమాకి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమా కోసం బాలకృష్ణ అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. వారణాసి సినిమాను డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం హాలీవుడ్లో వైరల్ అవుతుంది. అవతార్ 3 సినిమాలో వారణాసి ఉండనున్నట్లు హాలీవుడ్ మీడియా చెప్తోంది. డిసెంబర్ 19న అవతార్ 3 వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో వారణాసికి సంబంధించిన స్పెషల్ వీడియో ప్రదర్శించే ఆలోచన చేస్తున్నట్లు హాలీవుడ్ మీడియా పేర్కొంది. ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో మహేష్ బాబు రుద్ర పాత్రతో ప్రియాంక చోప్రా మందాకినిగా సందడి చేయనున్నారు. 2027 సమ్మర్లో వారణాసి సినిమాని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ ఘనతని ప్రపంచానికి చాటిన సినిమాల్లో పుష్ప కూడా ఒకటి. అల్లు అర్జున్కు నేషనల్ అవార్డు తీసుకొచ్చిన ఈ సినిమా 2వ భాగం విడుదలై నేటికి 1 year కంప్లీట్ అవుతుంది. తాజాగా పుష్ప సినిమాతో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అల్లు అర్జున్ గారు పోస్ట్ పెట్టారు. ఇది 5 ఏళ్ల ప్రయాణమని అన్నారు. ఈ సినిమా తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని, ఈ చిత్రంతో ప్రేక్షకులు తమపై చూపిన ప్రేమాభిమానాలు ప్రత్యేకమైనవి అన్నారు. తాజాగా మేకర్స్ జపాన్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది జనవరి 16న పుష్ప 2 జపాన్లో రిలీజ్ కానుంది. అందుకోసం మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో నటుడు తెలుగు సినిమాకి అడుగుపెడుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఘట్టమనేని తొలి సినిమాకు శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ నవంబర్ 27న రిలీజ్ చేశారు. RX100, మంగళవారం లాంటి సినిమాలతో పాపులర్ అయిన అజయ్ భూపతి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టండన్ కూతురు రాషా తడాని ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. మూవీ ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్స్ వీడియో త్వరలో రానుంది. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్లుగా, ఉపేంద్ర కీలక పాత్రలో నటించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా 27న విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, దర్శకుడు పి. మహేష్ బాబు, నిర్మాత రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.